డివిఎస్ గారు అద్దాలకి లప్పానికి దాదాపు 2540 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి, అదేవిధంగా చూసుకుంటే అమరావతి రైతులపై వీళ్ళకి ఎనలేని ఎక్కడ లేని గతం 2019 నుంచి 24 దాకా షర్మిల పైన నాకు ప్రేమ చచ్చిపోయింది అన్నట్టుగా అమరావతి మీద ప్రేమ చచ్చిపోవడం, మళ్ళీ 2024 తర్వాత నుంచి మళ్ళీ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చుకుంది తెలియదు. కానీ పార్లమెంట్లో ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖున రాజ్యసభలోను లోక్సభలోను అమరావతికి రైతులకి నిజంగా న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదు అంతే అని చెప్పేసి అమరావతికి మేము వ్యతిరేకం కాదన్నట్టు ఒక మాట మాట్లాడడం, అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే దీన్ని ఏ రకమైనటువంటి ఒక కౌలు ధృతరాష్ట్రుడి కౌలు అని చెప్పి అనుకోవాలంటారా? అంటే ఈ అమరావతి రైతులు పొత్తి కడుపు మీద తన్నినటువంటి విషయాలు కానీ, దాదాపు 1631 రోజులు నిరసన దీక్షలు చేసినటువంటి ఈ అమరావతి రైతులు ఎవరి మీద చేశారు? కూటమి ప్రభుత్వం మీద చేశారా, వైసీపీ మీద చేశారా? వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలంటారు? చెప్పేవాడు సజ్జలైతే వినేవాడు పురుషోత్తం రెడ్డి, చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాడు కొమ్మినేని శ్రీనివాసరావా? మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు అద్దాలు, అసలు ఎవరన్నా అద్దాలకి 2500 కోట్లు ఖర్చు పెడతారా? మామూలుగా కామన్ మ్యాన్ వీడు చెప్పారనుకో, సజ్జలు చెప్పినా కానీ సజ్జల ఇంట్లో వాళ్ళ ఆవిడ వింటదా అని చెప్పే మాట అసలు మనం అనకూడదు. కానీ మరి ఇప్పుడు గ్లాస్ కార్డింగ్, లేకపోతే ఏదేంటి కాలం క్లాడింగ్, నెక్స్ట్ క్రౌన్ వర్క్స్, అట్రియం వర్క్స్, కెనోపీ స్కైలైట్ వర్క్స్, ఆ తర్వాత పీవీ ప్యానల్, బిఎంయు, ఈ వర్క్స్ అన్నిటికీ కలిపి 2540 కోట్లు. అటు అసెంబ్లీ బిల్డింగ్స్, ఐకానిక్ టవర్స్, లేకపోతే ఈ సెక్రటేరియట్ 40 అంతస్తులు, ఇంకొక 4 టవర్లు ఏది హెచ్ఓడి టవర్స్, అవి 38 అంతస్తులతో. వాటి పైన అసలు వీటిల్లో కూడా నీకేంటిది పీవీ ప్యానల్ అంటే ఏంటా అని చూసా. ఇప్పుడే సత్యమూర్తి గారు మాట్లాడుతుంటే ఫోటో వోల్టాయిక్ ప్యానల్స్, పీవీ ప్యానల్స్ అంటే జగన్ వోల్టాయిక్ ప్యానల్స్ కాదు, ఫోటో వోల్టాయిక్ ప్యానల్స్ అంటే దే కన్వర్ట్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ యూజింగ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లైక్ సిలికాన్. ఇవన్నీ వీటన్నిటికీ కూడా అక్కడ ఒక ఐకానిక్ టవర్స్గా నిర్మాణం జరుగుతుంటే అద్దాలకు 2500 కోట్లు అంటే ఎందుకు ఇంతగా వీళ్ళు డ్యామేజ్ వాళ్ళనాళ్ళు చేసుకుంటున్నారు? మీరు చేసే విమర్శ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఏంటి అసలు ప్రభుత్వ సలహాదారు, సకల శాఖ మంత్రి, ఇవి కాదు అసలు కొన్నాళ్ళు జర్నలిస్టుగా ఉన్నావు కదా. అంటే ఏంటి మేము ఏది చెబితే అట్లా నమ్మే పిచ్చి జనం ఉన్నారు. అంటే జనం అంటే ఎంత చులకన భావం. అంటే వీళ్ళకి జనం అంటే వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ అలాంటిది అనమాట. ఏది మేము చెప్పినా వీళ్ళు నమ్మే గొర్రెల్లాగా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఒకటి మీరే చెప్పారు, ఎందుకని జగన్మోహన్ రెడ్డి మరి ఎర్రుబాలెం లేకపోతే నంబూరు రైల్వే లైన్ ఎందుకని తేలేకపోయావు? 56 ఎకరాలు, ఆ 56 కిలోమీటర్లలో రైల్వే లైన్ నువ్వు ఎందుకని తేలేకపోయావు? నిన్ను ముఖ్యమంత్రిని చేశారు కదా. ముఖ్యమంత్రిని చేయటం కాదయ్యా, అసలు విషయం చెప్తాను నీకు. కృష్ణా గుంటూరు జిల్లాలలో తెలుగుదేశంకి ఇక్కడ 2 సీట్లు అక్కడ 2 సీట్లు ఇచ్చారు. మొత్తం కేజీ బేసిన్లో అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 28-29 సీట్లలో గెలిపిస్తే ఏం చేశావు? పాడు పెట్టావు, విధ్వంసం చేశావు, జంగిల్ బెంచ్ పారేశాడు. ఇతను బెంచిన జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ఎంత అండి? 36 కోట్లు. అవును సార్. అంటే ఇతను ఎంత నష్టం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్కే ఒక నష్టజాతకుడిగా, అదొక నష్టజాతక పార్టీగా, అందుకే మిమ్మల్ని 11 సీట్లకు తెచ్చారు. 151 సీట్లలో నెత్తిన పెట్టుకున్నాళ్ళే 4 కేసు ఎందుకు కొట్టారు? వాళ్ళ తెలివైన వాళ్ళే నీకు అక్కడ ఇప్పటికీ అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పుడు ఇతను సరే జంగిల్ పెంచావు, వాళ్ళు కొట్టేశారు, అది వేరే విషయం. ఆ హైకోర్టు బిల్డింగు లేకపోతే ఇప్పుడు ఈ అసెంబ్లీ బిల్డింగు వాళ్ళు మామూలుగా కాదు. ఏంటి ఫౌండేషన్ అంటే అది, ఆ ఫౌండేషన్ ఏసీ ఫైల్స్ ఫౌండేషన్ అంటే ఏంటి? ఇక భవిష్యత్తులో కూడా అక్కడ ఎటువంటి దానికి కొంగకుండా అంత బలమైన ఫౌండేషన్స్ వాళ్ళు వేస్తుంటే ఇతను ఆ ఫౌండేషన్ మొత్తం నీళ్లతో నింపేశాడు, చెరువుల్లాగా. అరే నువ్వు ముంచిన నీళ్లు తోడేయటానికి 4 రోజులు పట్టింది. అంటే జగన్ చేసిన నష్టం చేస్తున్నాను.
అది విధ్వంసం చేసావు, అది కోలేసావు. ప్రజావేదిక ఏం చేసింది నిన్ను? ఆ రోజు 14 కోట్లతో కడితే కలెక్టర్ల కాన్ఫరెన్సు, మీటింగ్స్ అన్నిటికీ అది వేదికగా ఉంటే ఇతను కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి రేపు ఈ పాటికి ఇది కూల్చేయండి అన్నాడు. ఇది ఆఖరి మీటింగ్ అన్నాడు. అది అసలు అసెంబ్లింగ్ యూనిట్స్, వాటిని చక్కగా బోల్ట్ తీసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చోట బిగించుకోవచ్చు. కానీ ఎంత క్రికెడ్ మనస్తత్వం, పైశాచిక మనస్తత్వం అంటే దెబ్బ 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 బాది అవన్నీ కూడా నాశనం చేసి, అంటే ఇప్పుడు ఒక వినాశకారిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి నువ్వెందుకని కట్టలేకపోయావు? ఇవన్నీ ఈ కట్టుబడి అంతా నువ్వు చేసి ఉంటే, ఆ రోడ్లు తవ్వేయకుండా ఉంటే, ఆ పైపులు ఎత్తుకెళ్లకుండా ఉంటే, ఆ గులక లేకపోతే ఇసుక ఇదంతా నువ్వు దొంగతనం చేయకుండా ఉంటే నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? నీకు అవకాశం ఇవ్వలేదా ప్రజలు? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏమో దుర్వినియోగం చేసుకున్నావు. అసలు కట్టుబడి ఇవాళ చూడు, ఇవాళ 30,000 మంది కార్మికులంట, 3,825 జేసీబీలు, ప్రొక్లైన్లు, హెవీ మిషనరీ బ్రహ్మాండంగా అక్కడ పనిచేస్తుంటే మరంట అక్కడ పెట్రోల్ డీజిల్ అంటే ఆ మిషన్లో కొట్టించమన్నారంట. దానికోసం ఆయన ఎవరో లేఖ రాశాడంట, ఈయన ఇంకో లేఖ రాశాడంట, కేంద్రం ఒక లేఖ పంపిందంట. ఇదంతా 3 రోజుల్లోనే జరిగిపోయిందంట. దీని దెబ్బకి అసలు తిరుపతి దగ్గర నుంచి విశాఖపట్నం దాకా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందంట. అమరావతి నిర్మాణానికి, ఎల్ఎన్టీకి, మేఘాకి పెట్రోల్ డీజిల్ తీసుకురావటం కోసం ఢిల్లీలో కొరత వచ్చిందంట. ఇప్పుడు నేను అంటోంది అదే, చెప్పేవాడు సజ్జలైతే వినేవాడు పురుషోత్తం రెడ్డి అని అడుగుతున్నాను. ఇక్కడ ఏంటి అసలు మీరు ఏమైనా అర్థం ఉందా? 23వ తారీఖు ఆయన లేఖ రాశాడు, 24 ఈయన లేఖ రాశాడు, 25 ఆ లేఖ వచ్చింది. ఈ 3 రోజుల్లో ఏమైనా పెట్రోల్ కొట్టారా మేఘా వాళ్ళకి, ఎల్ఎన్టీ వాళ్ళకి? ఇప్పుడు అక్కడ ఏంటి, పని ఆగకూడదు, మెషినరీ అటు వర్కర్సు థౌజండ్స్లో ఉన్నప్పుడు, ఇంత బుల్లెట్ స్పీడ్తో పనులు జరుగుతున్నప్పుడు అది ఆ పెట్రోల్ డీజిల్ కొరత ఉండకూడదని వాళ్ళేదో అడిగారు, వీళ్ళేదో చేశారు, అసలు ఇవ్వలేదు. అబ్బో దానిపైన పుంఖాలుగా పేజీలు పబ్లిష్ చేయటం, చర్చలు పెట్టడం అవసరమా, ఉపయోగమా రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ? అంటే ఇప్పుడు ఇవాళ నేను అంటోంది అదే, ఏది ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, భూసేకరణ, భూ సమీకరణ ఇవాళ 2వ దశకి వెళ్తుంటే మళ్ళీ దాంట్లో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారంటే, హైకోర్టు కామెంట్స్ కూడా చెప్పారు, సుప్రీంకోర్టు ఏమంది, మైండ్లెస్ యాక్షన్ అంది. మైండ్లెస్ ఎలిగేషన్స్ వీళ్ళు చేస్తుంది. అదొక మైండ్లెస్ పార్టీగా వాళ్ళొక మైండ్లెస్ లీడర్స్గా ఇవాళ మతిలేని పార్టీ అనాలా, మతిలేని నాయకులు అనాలా? ఏమన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉందా దీంట్లో మనం మాట్లాడుతున్నది? అంటే ఒకటి ఏడుపు, కడుపు మంట. అంటే మీరు కట్టరు, కట్టేవాళ్ళని కట్టనివ్వరు. మీరు కూల్చింది కూడా పాపం ఈయన బాగు చేసుకుని, ఈయన జంగిల్ క్లియర్ చేసి, ఈయన నీళ్ళన్నీ తోడేసి ఆయనంత అహరహం కష్టపడి కడుతుంటే విధ్వంసం. ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం? దీనిలో నువ్వు రాజకీయ లాభాలు ఏం పొందుతావు? నువ్వు ఈ విమర్శల వల్ల ఎవరైనా నీకు ఓటేస్తారా? ఇప్పుడు ఇవాళ ఏంటి, 5,000 ఎకరాలే ల్యాండ్ బ్యాంక్ మిగులుద్దంట. మామూలుగా అయితే 8,000 ఎకరాలు మిగులుద్దని ఊహించారు. ఇప్పుడు ఈ లాజిస్టిక్స్, ఈ రోడ్లు లేకపోతే డ్రైన్లు, ఈ పవర్ డక్ట్స్ ఇవన్నీ రావటం వల్ల, కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలంటే మళ్ళా భూసేకరణ చేయాలి. దానికోసం వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు. ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉంటే మీకేంటి మాయరోగం? వాళ్ళు ఏమన్నా అసంతృప్తి ఉన్నా, ఆవేదన ఉన్నా, ఇవ్వము అని నీ ఇంటికి వచ్చి కనుక వాళ్ళు నీ హెల్ప్ అడిగితే నువ్వు చేసావంటే అర్థం. వడ్డే శోభనాథరేశ్వరతో కేసులు ఎప్పిస్తారు. ఆ రోజు కౌలు, నీ హయాంలో అసలు రైతులకు కౌలు ఇచ్చావా? కోర్టులకు వెళ్ళి కౌలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, కోర్టులకు వెళ్ళి రాజధానిని కాపాడుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు ఎక్కడికి వెళ్ళేసి ఈ వడ్డే శోభనాథేశ్వరరావు, ఈ పురుషోత్తం రెడ్డి లేకపోతే ఈ ప్రొఫెసర్, వీళ్ళు అసలు ప్రొఫెసర్ అనే పదం అసలు అది పెట్టుకునే యోగ్యత ఉందా? ఊరికే చదువుకున్నంత మాత్రాన లేకపోతే ఇది పని చేసినంత మాత్రాన ప్రొఫెసర్లు కారు. అంటే ఇప్పుడు మీరు ఇవాళ అడుగడుగున అడ్డుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వ పాలన సాగకుండా అడ్డుకుంటున్నారు, రాష్ట్రంలో అశాంతి రెచ్చగొడుతున్నారు, నిర్మాణాలు జరగకూడదు.
ఈ రాష్ట్రం ఇట్లాగే నాశనం కావాలి. ఉమ్, అదేంది సినిమా అరుంధతి పశుపతి, అరుంధతి. అమరావతి జగపతి. అమరావతి జగన్మోహన్ రెడ్డి ఏం తేడా ఏం కనపడతలేదు. మనం వదల బొమ్మాలయ్యి వదల ఇది అనేవాడు అతను. ఇతను వదల అమరావతి వదల అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.